వ్యవస్థ వ్యవస్థ సక్రమమైన మార్గంలో నడవాలంటే ఎలా? ఇప్పుడు మన దేశమే కాదు, ప్రజాస్వామ్యం అన్నది ప్రపంచంలో ఏ దేశమైనా కూడా చాలా కష్టమైన ప్రక్రియ. మనందరం కూడా మన ఉమ్మడి ప్రయోజనాల గురించి ఆలోచించి విజ్ఞతతో మన కట్టుబాట్లు చేసుకుని దానికి అందరం కూడా మరి ఒదిగుండి అందరి ప్రయోజనాలను కాపాడుకోవడానికి చాలా క్రమశిక్షణ కావాలి సమాజంలో. అందుకనే ప్రజాస్వామ్య సమాజాల్లో పరిస్థితులు మార్చాలని చెప్పంటే చాలా సమయం పట్టింది. ఒక్కరోజున మారల. ఆ దేశాల్లో కూడా ఈ పొరపాటు జరిగినాయి. కానీ అక్కడ చిత్తశుద్ధి గల నాయకత్వం, మరి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఉద్యమాలు, పౌరుల ఉద్యమాలు ఇవన్నీ కూడా వచ్చి ఆ వ్యవస్థను బాగు చేసుకోవడం కోసం క్రమక్రమ కట్టుబాట్లు చేసుకున్నారు. మన దేశంలో ఏర్పాట్లు జరగల. కొంతకాలం పాటు కొన్ని చేసుకున్నాం. కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు జరిగినా కూడా కొన్ని రంగాల్లో ఇంకా చెడిపోతున్నాం తప్ప బాగుపడలేదు. కొన్ని రంగాల్లో బాగుపడుతున్నాం. కాబట్టి దీన్ని బాగు చేయడం పూర్తిగా మన చేతుల్లో ఉన్నది. ఇది కేవలం ఆవేశంతోనో ఒకరి మీద ద్వేషంతోనో కాదు. పెద్దానికి హేతుబద్ధమైనటువంటి తర్కబద్ధమైన చర్చ కావాలి. చాలా లోతైనటువంటి చర్చ కావాలి. పైపైన వాడిని వీడినోడు తిట్టడం కాకుండా, కులాలు మతాలు ప్రాంతాలపై తన్ను చావటం కాకుండా ఎందుకు ఇలా జరుగుతుందని అవగాహన కావాలి. విషయం అర్థం కావాలి. ఒక వైద్యం చేసేవాడు ముందు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందని నిర్ణయం చేసుకుంటాడు. మలేరియా వచ్చినప్పుడు మలేరియా ఒక క్రిమి వల్ల వచ్చింది. ఆ క్రిమిని చంపేస్తే మలేరియా తగ్గుతుంది. అది అర్థం కాకుండా ఊరికే మలేరియా వస్తే ఊరికే కషాయం ఇచ్చేసి నువ్వు తాగేసిపోవని చెప్పండి ఢామని చచ్చిపోతాడు. పాము గడిచింది అనుకోండి, పాము వల్ల ఒక విషం ప్రవేశిస్తుంది. ఆ విషం ప్రవేశించినప్పుడు ఆ విషానికి విరుగుడుగా మళ్ళీ ఇంకొక యాంటీబాడీస్ అని చెప్పి అంటాం, వాటిని ఇవ్వాలి. ఆ ప్రయత్నం చేయకుండా ఏదో పాము నరసయ్య మరొక మంత్రం పెడితే ఢామని మనిషి చచ్చుకుంటాడు. కాబట్టి ఆ జబ్బు అర్థమైతే మన ప్రజాస్వామ్యంలో ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫీసులో పనులు ఎందుకు జరగడం లేదు, లేకపోతే పనులు మనందరికీ మన పన్నుల డబ్బులు మనకు అందుబాటులో లేకుండా ప్రతి పనికి వాడుకాళ్ళు ఎడుకాళ్ళు ఎందుకు పట్టుకోవాల్సి వస్తున్నది. ఎందుకని మన స్కూళ్లలో మరి ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎంత ఖర్చు పెట్టినా కూడా పిల్లలు కనీస ప్రమాణాలు చదువు ఎందుకు అందట్లేదు. పిల్లలకి తెలివితేటలున్నా కూడా ఎందుకని తరతరాలుగా ఈ అంతరాలు తొలగిపోవటం లేదు. అట్లాగే ఎందుకని ఎన్నికల్లో సమర్థులు నిజాయితీపరులు ఎన్నిక కాకుండా కేవలం దేశాన్ని దోచుకునే వాళ్ళు కానీ లేకపోతే అసమర్థులు కానీ డబ్బులు ఖర్చు పెట్టి వ్యాపారంగా భావించేవాళ్ళు ఎందుకు ఎన్నికయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుని దాని విరుగుడిని సరిగ్గా మందులు వేయాలి. ఏ జబ్బుకు ఆ మందు వేయాలి. ఈ స్వరాజ్యోద్యమం అందుకోసం చెప్పాను. ఇవేమీ అసాధ్యమైనవి కాదు. ఎందుకు ఇట్లా ఉందంటే కొన్ని సమస్యలు వచ్చినాయి. మలేరియా ఎట్లా వచ్చిందో అలాగే ప్రభుత్వ ఆఫీసులో పని జరగపోయే వ్యవస్థ వచ్చింది. పని జరగకపోతే బెత్తం పట్టినవాడు ఉన్నాడా? పని జరగటం నీ బాధ్యతను చెప్పినవాడు ఉన్నాడు ఉద్యోగులకి? ఒకసారి ఉద్యోగం రాగానే ఇది నా సొంతం అనుకుంటున్నారు. నిన్నటిదాకా ఉద్యోగం కోసం ప్రాధేయపడ్డవాళ్ళు, ఉద్యోగం కోసం పరీక్షలు రాసిన వాళ్ళు, ఆందోళన పడ్డవాళ్ళు ఒకసారి ఉద్యోగం రాగానే ఇది నా అధికారం, ఈ జనమంతా కూడా వాళ్ళకి చీమల్లాగా పురుగుల్లా కనిపిస్తుంటారు. నిన్నటిదాకా ఒక సర్పంచో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎంపీ కావాలని చెప్పిన వాడు చుట్టూ వీడి చుట్టూ తిరిగి కోట్లు ఖర్చు పెట్టి వచ్చినవాడు ఆ పదవి రాగానే ఇది నా సొంతం అనుకుంటున్నాడు. నా వ్యాపారం కోసం మార్గం అనుకుంటున్నాడు. ఈ జనం బతుకులు బాగు చేయడం కోసం ఇది ఒక అవకాశం అనుకోవట్లా. దానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను తొలగించాలి. ఇది మన పరిష్కారాలు మన నుంచే వస్తాయి కానీ దేవుడి నుంచి రావు, ఇతర దేశాల నుంచి రావు. మంత్రాలతో రావు, తంత్రాలతో రావు. మన ఆలోచనతో, మన ప్రజాస్వామ్య స్పృహతో, మన ముందు చూపుతో, మనలో చిత్తశుద్ధితో మన ప్రయోజనాలు వ్యక్తులుగా మనం కాపాడుకుంటే 10 మంది ప్రయోజనాలను కాపాడాలి. వ్యక్తి బలపడాలి, సమాజం బలపడాలి. స్వరాజ్యోద్యమం అంటే అదే. దీనిలో అసాధ్యమైంది ఏం లేదు. దీనికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నిజంగా స్వతంత్రం వచ్చిన తొలినాడే ఈ పోరాటం చేయవలసి ఉండే, ఈ ఏర్పాటు ఆనాడే జరగవలసి ఉండే. కేవలం స్వేచ్ఛనిచ్చి ఓటిచ్చి ఒక దుష్పరిపాలన మనకు అంటగట్టారు. కొన్ని రంగాల్లో నాయకుల మంచి వల్ల కొంత మంచి జరిగినా కూడా మొత్తమే దుష్పరిపాలన మనకు వచ్చింది. ఇప్పటికైనా ఆలస్యంగా మనం కనుక కళ్ళు తెరవకపోయినట్టయితే, స్పృహతో ఈ జరిగిన తప్పుల్ని పరిష్కరించేందుకు మన మార్గాలు ఏర్పరచుకోకపోతే ఇంకొక తరం నష్టపోతుంది. ప్రపంచంలో మిగతా దేశాలు మనకంటే వెనకబాటు ఉన్న దేశాలు చాలా వేగంగా ముందుకెళ్లి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటారు. చైనా లాంటి దేశం అంత గడగడలాడిస్తుంది. ఇవాళ అమెరికా భయపడిపోతుంది తేడా చూసి. అలాంటిది మనలాంటి దేశాలు ఉన్న కొద్దికి అవకాశాలన్నీ కూడా పక్కన పెట్టేసుకుని మన బిడ్డల బతుకులు నాశనం చేసుకుంటున్నాయి. ఉన్న కొద్దికి చాలా అసలు నాశనం అయిపోతున్నాయి అంటల్లా, కానీ ఏదో ఎదుగు బదుగు లేకుండా అలా ఉండిపోతున్నాయి. అలా ఉండాల్సిన అవసరం లేదు. మనం కూడా చాలా వేగంగా ఎదగొచ్చు. మన పిల్లలందరూ కూడా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడవచ్చు. వారందరికీ అవకాశాలు కల్పించవచ్చు. మన యువతకి భరోసా ఇవ్వచ్చు. ఆత్మవిశ్వాసంతో ఈ సమాజంలో అందరి ప్రయోజనాలని నెరవేర్చే రీతిలో వాళ్ళందరినీ తీర్చిదిద్దొచ్చు. వాళ్ళ ఆదాయాలు పెంచేట్టుగా ఏర్పాటు చేయొచ్చు. అదే స్వరాజ్య ఉద్యమం. మీ స్వరాజ్య ఉద్యమంలో ఇంటి ముందు పాలన అంటున్నారు, అది సాధ్యమేనా? ఎలా ఉంటుంది ఇంటి ముందు పాలన? నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు చిన్న 2 ఉదాహరణలు మీకు ఇస్తాను. తమిళనాడులో అలందూర్ అని ఒక చిన్న పట్టణం ఉన్నది. చెన్నైకి, మెడ్రాస్ నగరానికి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఒక మంచి నాయకుడు కృష్ణన్ అని చెప్పని కొన్నేళ్ల క్రితం ఎన్నికైనాడు మున్సిపల్ చైర్మన్గా. చిన్న మున్సిపాలిటీ, 40-50 వేల జనాభా మున్సిపాలిటీ. ఆ కృష్ణన్ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు. ఆ కృష్ణ నాకు వ్యక్తిగతంగా పరిచయం కూడా లేదు. నేను ఇంతవరకు అతను ఎవరో కూడా చూడాల. ఎప్పటికప్పుడు తప్పకుండా చూస్తాను నేను.
కానీ అతను కొంచెం ముందు చూపుతో ఆ పట్టణం సమస్యను గమనించాడు. ఏమిటది? ఈ మురుగునీళ్లు, మలమూత్రాలన్నీ కూడా మంచినీళ్ళతో కలిసిపోతున్నాయి. ఓపెన్ డ్రైనేజీ, ఎక్కడ చూసినా కూడా ముక్కు మూసుకెళ్లే పరిస్థితి, ఈగలు, దోమలు, జబ్బులు, మరి విరేచనాలు కావచ్చు, వాంతులు కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, ఈగల వల్ల వచ్చే వ్యాధులు గురించి రకరకాలుగా పరిస్థితి అంతా చాలా అధ్వానంగా ఉంది. అదేమో మంచి అవకాశం ఉంది, చెన్నైకి 40-50 కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి ఎదిగే అవకాశం ఉన్నది. ఏ రకంగా అయినా సరే మనం ఈ మురుగునీటి పారుదల కోసం సివరేజ్ ఏర్పాట్లు చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని సంకల్పించుకున్నాడు. ఒక చిన్న పట్టణంలో ఆ ప్రయత్నంతో జరగల. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లోనే మనకి డ్రైనేజ్ సరిగ్గా లేదు. కానీ ఒక ముందు చూపుతో సంకల్పించుకుని ఆ ప్రజలందరినీ కూడా కూడగట్టి ఒక 7-8 కోట్ల రూపాయలు అక్కడ ఆ డబ్బుల్ని సేకరించాడు. ఎందుకని? స్థానిక నాయకత్వం కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం జనం నుంచి డబ్బులు సేకరించాడు. మీరు ఊహించండి, హైదరాబాద్లో మన నాయకుల్ని చేయమనండి, ఈ గొప్ప గొప్ప నాయకులు అనేవాళ్ళు. ప్రజలు ఏమన్నా 100 రూపాయలు మేము కూడా ఇచ్చి మంచినీళ్ళ స్కీమ్ చేస్తామంటే, నువ్వు 100 రూపాయలు ఇవ్వడం ఎందుకయ్యా, ఏం అక్కర్లా, మేమే చేస్తామంటారు. చేసే చచ్చేది. కానీ మంచి నాయకత్వం స్థానికంగా రాగానే ప్రజల ముందుకు వచ్చి ఒక చిన్న పట్టణంలో ప్రతి ఇంటి నుంచి వేలాది రూపాయలు ఇచ్చి వాళ్ళంతా కూడా 7 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వాళ్ళు ఎప్పుడైతే 7 కోట్లు ఆ పట్టణం నుంచి వచ్చిందో, మీకు 30-40 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా అవసరం ఉంది, దానికి అందరూ ముందుకు వచ్చారు సాయం చేయడం కోసం చెప్పారు. ప్రకాశం జిల్లాలో 27 ఏళ్ల క్రితం నేను ప్రజల నుంచి సగం డబ్బులు సేకరించి ఎకరాకి 1000-1500 రూపాయలు సేకరించి ఆనాడు 2 లక్షల ఎకరాలు నీటిపారుదల చేశాను. అంటే రాష్ట్రంలో 22 సంవత్సరాల పాటు 22 జిల్లాల్లో 1,00,000 ఎకరాలు చేస్తే, ఒక్క ప్రకాశం జిల్లాలో 2 సంవత్సరాల్లో నేను 2 లక్షల ఎకరాలు చేశాను. ఎట్లా చేశాను? ఈ ప్రజల్ని ప్రేరేపించడంతో ప్రజల నుంచి వాళ్ళ శిక్షామర్చాలని చూపెట్టారు. సగం డబ్బులు వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళ బ్యాంకు లోన్స్ ఇప్పించాను, సగం ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇది మా సొంత పని అన్నట్టుగా చేసుకున్నారు. వాళ్ళ సొంత పనే కాబట్టి ఆ పొలానికి నీటిపారుదల వస్తే వాళ్ళు బాగుపడేది. రాత్రి మూడు పెట్రోమాక్స్ రేట్లు ఇచ్చి చేసుకున్నారు. 6 నెలల్లో 3 నెలల్లో అయిపోయినాయి. మామూలుగా 30 ఏళ్ళు పడతాయి మన దేశంలో, మన రాష్ట్రంలో. పనిలేం ఫలితాలు ఉండవు. అద్భుతంగా చేసుకున్నారు. 1,00,000 కుటుంబాలు శాస్త్రంగా బెదరక నుంచి పెట్టమని. అలందరిలో కూడా అట్లాగే ఏమైంది, ఆ స్కీమ్ పూర్తయిన తర్వాత ఏమైంది, అద్భుతంగా అంతకుముందు 3 ఏళ్ల క్రితం 1000 రూపాయలు చదరపు గజం అక్కడ భూమి రేటు ఉంటే, ఈ 3 ఏళ్లలో ఈ స్కీమ్ వచ్చి ఊరు బాగుపడేసరికి 20,000 రూపాయలకి పెరిగిపోయింది. ప్రజలకు దాని రుచి అర్థమైంది. అరే, మనం కలిసి పని చేసుకుని మన ఊరిని బాగు చేసుకుంటే మనకి వ్యక్తిగతంగా ఇంత లాభం ఉందన్నమాట. దోమలు లేకపోవడం, ఎగలు లేకపోవడమే కాదు, జబ్బులు రాకపోవడమే కాదు, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండటమే కాదు, మనకి ఇంత విలువ పెరుగుతుందన్నమాట అని అర్థమైంది. అలాగే కాలిఫోర్నియాలో ఒక రోడ్డు, హోమ్ స్టేట్ రోడ్డు ఉంది. దానికి ఉత్తరానేమో సన్నీవేల్ అని ఒక పట్టణం ఉంది, దక్షిణానేమో కుప్పట్నం అని ఉంది. నేను అక్కడ ప్రయాణం చేస్తుంటే మన వాళ్ళు భారతీయులు అక్కడ నాకు చెప్పారు, సార్ మీకు విషయం తెలుసా, ఈ దక్షిణాన ఉన్న కుప్పట్టినలో ఉత్తరాంలో ఉన్నటువంటి భూమి కంటే దాదాపుగా 50-60% రేట్ ఎక్కువ ఉంది అన్నారు. ఒకే రకమైన భూమి, మధ్యలో ఒక రోడ్డే అడ్డు. ఇక్కడ 1,00,000 ఉంటే ఇక్కడ 1,50,000-2 లక్షలు ఉంటుంది. ఎందుకని అని అడిగాను. దక్షిణాన ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారు. అక్కడ స్కూళ్లలో మంచి విద్య అందించేందుకు ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ అని ఏర్పాటు చేస్తారు. అది ప్రజల నుంచే స్థానికంగా ఎన్నికయ్యి ఆ స్కూళ్ళను బాగు చేసేటువంటి, స్కూళ్ళను బాగా నడిపేటువంటి యంత్రాంగం ఉంటుంది, ఎన్నుకున్న యంత్రాంగమే. ఆ దక్షిణాన ఉన్నది బాగా పనిచేస్తుంది. అమెరికాలో అక్కడ చట్టం ప్రకారం ఎక్కడైతే మీరు ఉన్నారో, ఎక్కడ పన్నులు కడుతున్నారో అక్కడ మాత్రమే స్కూళ్లలోకి పిల్లలు పంపించవచ్చు ఉచితంగా. ప్రైవేట్ స్కూళ్ళకి పంపించాలంటే ₹1,00,000 అవుతుంది. వాళ్ళు భరించలేరు. చాలా డబ్బున్న వాళ్ళు తప్పితే అమెరికాలో లాంటి దేశాల్లో ప్రైవేట్ స్కూళ్ళకి ఎవరు భరించలేరు. కాబట్టి ప్రభుత్వ స్కూల్లో మన పన్నుల ద్వారా నడిచే స్కూళ్ళు కాబట్టి ఆ స్కూళ్ళు బాగా నడిస్తే మనకు ప్రయోజనం. మనకు వేరే డబ్బు ఖర్చు పెట్టంటే పిల్లలు బాగా చదువు వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ పన్నులు కట్టిన వాళ్ళు ఈ స్కూళ్ళకి వెళ్ళొచ్చు, ఇక్కడ స్కూళ్ళు బాగున్నాయి, ఇక్కడ స్కూళ్ళు నడిపే యంత్రాంగం బాగుందని అర్థమైందో, పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలని కోరుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడ తరలిచ్చేస్తున్నారు. అక్కడికి ఆ ఇళ్లకి డిమాండ్ పెరిగిపోయింది, రేటు పెరిగిపోయింది. అంటే మనం వేసే ఓటుకి మనకు జరిగే ఫలితానికి మధ్య సంబంధం చూడండి. కృష్ణన్ లాంటి నాయకుడు ఉంటే ఇంత ఫలితాలు వచ్చేస్తాయి. అక్కడ మంచి స్కూల్ బోర్డు ఉంటే ఈ ఫలితం వచ్చేస్తుంది. మనం కట్టే పన్నులకి, మనకు అందే సేవలకి మధ్య సంబంధం చూడండి, జవాబుదారితనం చూడండి. ఇది స్థానిక ప్రభుత్వం అంటే. ఇంటి ముందు ప్రభుత్వం, కట్టి ముందు పాలన అని చెప్పంటే, మా బతుకులు బాగు చేసుకుని నాకు అవకాశం కావాలి. ఎందుకంటే తెలివితేటల ముఖ్యమంత్రి సొత్తే కాదు, మన మంత్రుల సొత్తే, ఎమ్మెల్యేల సొత్తే కాదు, మన అధికారుల సొత్తే కాదు. ఆ పార్టీ తెలివితేట ఉన్న వాళ్ళు ప్రతి వార్డులో, హైదరాబాద్ నగరంలో, లేకపోతే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కోకొల్లలుగా ఉంటారు. నిజానికి వాళ్ళకి ఆ గ్రామంలో, ఆ వార్డులో, ఆ వీధిలో పరిస్థితులు ఈ మంత్రుల కంటే, ముఖ్యమంత్రుల కంటే, ఎమ్మెల్యేల కంటే బాగా తెలుస్తుంది. ఎందుకంటే మీరుండే వీధి, మీకు తెలియదు పరిస్థితి ఏంటో, పరిష్కారం మీకు అర్థం కాదు. మీ చేతుల్లోనే అధికారం పెట్టి, బాధ్యత పెట్టి, మీ పన్నుల డబ్బులో వాటా పెట్టేసి, తప్పు జరిగితే బెత్తం పెట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ చేసిన దానికంటే ఆ ఊళ్ళో ఎక్కువ చేసుకోగలరు. ప్రపంచమంతా ఎన్నోసార్లు రుజువైంది. గొప్ప పనులు ఎక్కడ జరిగినా కూడా. కురియన్ గారు ఉన్నాడు, అద్భుతంగా ఒక పాల విప్లవాన్ని ఈ దేశంలో తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చాడైనా ఈ పాల ఉత్పత్తిదారులు, సామాన్య రైతులకు అధికారం ఇచ్చాడు. మీరే నడుపుకోండి అని ఏర్పాటు చేశాడు. దానికి ఒక మార్గం చూపెట్టాడు.
లక్షల మంది పాల ఉత్పత్తిదారులు ఈ దేశంలో బాగుపడ్డారు. ప్రపంచంలో ఇవాళ మనం నంబర్ 1 మిల్క్ ప్రొడక్షన్. కాబట్టి ఎక్కడ ఎన్నో సందర్భాలు రుజువైంది. అధికార వికేంద్రీకరణ, జనం దగ్గరే అధికారం ఉండటం, ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పాలన ఒక్కటే మన బతుకుల్ని బాగు చేయడానికి మార్గం. అది మనకు అర్థం కాకుండా చేసి, గందరగోళం చేసి, అన్ని వీళ్ళ చేతుల్లో పెట్టేసుకుని వాళ్ళ చుట్టూ 10 మంది తిరిగేసి, ప్రపంచంలో మరెక్కడ కూడా ఎమ్మెల్యే చుట్టూ 100 మంది తిరిగే పరిస్థితి ఉండదు. ప్రపంచంలో మరెక్కడ కూడా మంత్రికి 10 కార్ల వెనకాల తిరిగే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి పోతే ఆ కోలాహలం అట్టహాసం ఉండదు. స్వతంత్రోత్సవంతో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వచ్చినా కూడా ఆర్భాటం లేకుండా ఉండేది. ముఖ్యమంత్రి గారు వెంకటరావు గారి టైం దాకా ముఖ్యమంత్రి గారు ఒక కారులో వెళ్ళేవారు, ఏ గొడవ ఉండేది కాదు. ఇవాడు ఏమిటి ఆర్భాటం, ఈ పట్టాటోపం, ప్రధానికి ఫ్లెక్సీలు, వాడు ఊరికి అక్కడి దగ్గర వెళ్తే అంత ఫ్లెక్సీలు, ఇంత గందరగోళాలు. ఇదా రాజకీయం అంటే? పరిపాలన అంటే ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతున్నది. ప్రజల జీవితాలను బలిపెట్టి అధికార మొత్తాన్ని కేంద్రీకరించి కొంతమంది పాలకుల బతుకుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం రాజకీయం నడుస్తున్నది. ఇది పోవాలి అంటే వాళ్ళు మామూలుగా మా అనుమతితో మీరంతా వచ్చారు అక్కడికి, మా కోసం పనులు చేయండి, అంతకంటే మీకేం బాధ్యత ఏం లేదు. మీరేం మా నెత్తిమే కూర్చునే దేవుళ్ళు కాదు. మీరు మా ఊళ్ళో పనులు మేము చేసుకుంటాం వీలున్నంత మేరకు. ఆ పైన మేము చేయలేని పనులు, ఉమ్మడిగా చేయాల్సిన పనులు ఉన్నాయి, అది మీరు చూడండి. ఆ రకమైన వ్యవస్థ కావాలి. ఇది జరగకపోతే ఈ దేశంలో ప్రజలకు భవిష్యత్తు ఉండదు. మనం చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. మనం ఎంత నష్టపోతున్నాం మనకు అర్థం కావట్లా. మనం బావులోపల కప్పల్లాగా ఉన్నాం. అది ఇదో లోకం అనుకుంటున్నాం. ఇది లోకం కాదు. ఇలాగా ఉండవలసింది. ఖచ్చితంగా దీన్ని మార్చి తెరవలసింది.